16 మాతృలు. ఆ తర్వాత బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి అని 7 ఘృత మాతృలు. శ్రీ, లక్ష్మి, శ్రద్ధ, మేధ, వాక్, సరస్వతి అనే సప్తస్థల మాతృలు. అంటే ఇవి 16, అవి 14, 30 మంది మాతృలు. మళ్ళీ గణపతి ఉంటాడు. 31 మంది మాతృ దేవతలను పూజిస్తే ప్రతి ఒక్క మంగళ కార్యం, శుభకార్యములన్నీ కూడా సిద్ధి కలుగుతాయి, తొందరగా సిద్ధి కలుగుతాయి అని మా సంప్రదాయంలో ఖచ్చితంగా మాతృకా పూజ చేస్తారు. ఏది లేకపోయినా ఖచ్చితంగా మాతృకా పూజ. అంటే మీరు కూడా ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా, చిన్న గృహప్రవేశం చేసుకున్నా, వివాహం చేసిన ప్రారంభంలో మాతృకా పూజ అనేది తప్పకుండా ఆచరించవాలి అని మన పెద్దలు చెప్తున్నారు. మాతృకా పూజ తర్వాత ప్రధాన కలశ స్థాపన. ఆ కలశంలో, పూర్ణ కలశంలో ఆ చండీ పరదేవతను ఆవాహన చేసి పూజ చేస్తారు. ఎందుకోసం అంటే ప్రతి నెలకు ఇది మేము ఒక 2 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాం. 2-3 సంవత్సరాల మధ్యలో కొన్ని రోజులు చేయలే, కానీ మొదటి నుంచి చేస్తున్నాం కనుక ఇది కలశాన్ని విశేషంగా స్థాపించడం లేదు. నిజంగా చండీ హవనం చేయాలంటే దాని కలశ స్థాపన విశేషంగా ఉంటుంది. దాని యొక్క పద్ధతులు ఇంకొక 2 గంటల సేపు మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టవలసి వస్తుంది. కానీ ప్రతి నెలకు మనం చేసేది కనుక సంక్షిప్తంగా చేస్తూ, ఎక్కడైతే ఏ మరి గణపతి హోమం చేసినా, రుద్ర హోమం చేసినా, లక్ష్మీనారాయణ హోమం చేసినా ఆ కలశంలో మొదలు ఆయా ఏ దేవతను గురించి హోమం చేస్తున్నామో ఆ దేవతను ఆవాహన చేయాలి. ఆవాహన చేసిన తర్వాతనే ఆ దేవతకు సంబంధించినటువంటి యొక్క హోమం చేయాలి. కనుక ఇక్కడ మనం చండీ అమ్మవారి యొక్క హోమం చేస్తున్నాం కనుక ఆ చండీ పరదేవతను ఈ ప్రధాన కలశంలో ఆవాహన చేస్తుంది. కనుక ఆవాహన చేసి పూజ చేస్తే ఇలా 2 భావాలు. మనం ప్రత్యక్షంగా అమ్మవారి ముందు చేస్తున్నాం. అయ్యా నిజంగా ప్రత్యక్షంగా జగన్మాత విగ్రహ రూపంలో ఉంది కదా అంటే విగ్రహ రూపంలో ఉంది, కానీ విగ్రహాన్ని స్థిర ప్రతిష్ఠ చేసినాం. ఇప్పుడు ఈ కలశాన్ని ఏం చేస్తాం, మనం పూజ కాగానే కదిలిస్తాం. ఏ హోమం చేసినా కూడా తప్పకుండా దాని అధిదేవతను కలశంలో ఆవాహన చేసి పూజించి ఆ కలశోదకములను తీర్థంగా స్వీకరించడం, నెత్తిమి చల్లుకోవడం, ఇది మన యొక్క సంప్రదాయం. ఎందుకోసం అంటే అమ్మ దయ ఆ విధంగా మన శరీరంలో, మన హృదయంలో ప్రవేశిస్తుంది అని మనం దాన్ని అర్థం చేసుకోవటానికి మన పూర్వులైన మహర్షులు మనకు ఈ ఆచారాన్ని ప్రారంభింపజేశారు. ఇప్పుడు ఏ దేవతనైతే మనం కలశంలో ఆవాహన చేశామో ఆ దేవతకు సంబంధించినటువంటి హవనం. సరాసరి ఏ హోమం కూడా సరిగ్గా అగ్ని ప్రతిష్ఠ చేసి అగ్ని ముట్టించి చేయడానికి వీల్లేదు. అగ్నిని సంస్కరించాలి, పాత్రలను ఆస్వాదించుకోవాలి, ప్రతి పాత్రను శుద్ధి చేయాలి. ఇంతవరకు చేసేది అది. మేము అక్కడ కూర్చోబెట్టి అక్కడ మా నరహరి గారు చేసేది ఏంటంటే అగ్ని ప్రతిష్ఠ అంటారు. అగ్ని ప్రతిష్ఠ అంటే ఏ పాత్రను ఏ స్థితిలో పెట్టాలి, అక్కడ కుండం చుట్టూ ఉండే ఏ దేవతలను ఎక్కడెక్కడ ఏ కోణంలో ఆవాహన చేయాలి, ఆ అగ్ని పాత్రలో ఎవరు ఉంటారు, ఇటో పూర్ణ పాత్రలో ఏ దేవుడు ఉంటాడు, ఆ తర్వాత ప్రోక్షణిలో ఏ దేవుడు ఉంటాడు. నిజంగా ప్రోక్షణిలో బ్రహ్మగారు ఉంటారు, ఆ ఆద్య పాత్రలో విష్ణుమూర్తి ఉంటాడు, ఇటు పూర్ణ పాత్రలో శంకరుడు ఉంటాడు. ఈ 3 పాత్రలు ఆవాహన చేసుకుంటే కానీ మనం యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాత్రలు ఒక్కొక్క స్థానంలో ఏ దిశలో ఏది పెట్టాలంటే ఆ దిశలో ఆ పాత్రను పెట్టి ఆ పాత్రను ఆ విధంగా సంస్కారం చేసుకొని చుట్టూ దర్భలతోని పరిధులు పరిస్థరణలు ఏర్పాటు చేసి అగ్నిని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు హోమం చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ప్రక్రియ. అదంతా వాస్తవంగా చూస్తే మనకు మంత్రాల రూపంలో చెప్పినారు, కానీ ఒక పెద్ద సైన్స్, ఇది సైంటిఫిక్ రీజన్. ఈ విధంగా చేసినటువంటి యొక్క హవనం ద్వారా వచ్చినటువంటి ధూమం ఏదైతే ఉందో అది వాతావరణాన్ని శుద్ధి కలిగిస్తుంది. మనం ఇక్కడ చేసే ఒక ఆహుతికి ఇచ్చేటువంటి యొక్క మంచి నెయ్యితో మనం ఒక ఆహుతి ఇస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. 1 టన్ను ఆక్సిజన్ మనం
ఎప్పుడన్నా ఆక్సిజన్ కొనాలంటే మనం కొనే అవసరం కూడా రాకూడదు. ఎందుకు కావాలి? ఎప్పుడు కొంటాం? మనం హాస్పిటల్లో పై మీద ఉన్నప్పుడే కదా ఆక్సిజన్ పైపులు ముక్కులో పెట్టుకునేది. ఆ స్థితి ఎవరికి రావద్దంటే ఈ స్థితి మనం ఆక్సిజన్ ఉత్పత్తి చేసినామనుకో, ఆ స్థితి ఎవరికి రాకుండా కాపాడుతాం. ఒక్క చండీ హోమం చేస్తే 50 కిలోమీటర్ల పరిధిలో వాతావరణం శుద్ధిపడుతుంది అని మన పెద్దలు చెప్పినారు. ఇక ఒక హోమంలో కూర్చుంటే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ఎంత కలుగుతుంది, ఎంత పుణ్యం వస్తుంది, ఏ ఫలితాలు వస్తాయి అని నేను చెప్పడం అనేది నాకు సాధ్యం కాని విషయం. ఎందుకోసం అంటే జీవితంలో ఒక్క హోమం చేస్తే చాలని చెప్పి, అంటే ఎంత గొప్పదో అమ్మవారి యొక్క సేవ ఎంత గొప్పదో మన సంప్రదాయంలో చెప్తే అర్థం చేసుకోవడం కష్టం. ఒక్కటి చేస్తేనేంటి, ఇన్ని చేస్తున్నాం కదా, ఎంత రావాలి అంటే మనకు ఇంకొకటి కూడా వెంటనే మనుషుల యొక్క మనసు ఏంటంటే ఇప్పుడు అనగానే ఇప్పుడు పెట్టగానే రేపు పంట పండాలని కోరుకుంటాం. వాళ్ళని పెట్టగానే రేపు పంట అట్లా కాదు. ఎందుకోసం అంటే పూర్వంలో మనకు ఏదో ఒక పుణ్య సంస్కారం ఉంటే ఈ బుద్ధి పుట్టింది. పూర్వజనులలో మనకేదో సంస్కారం ఉంటే ఈ బుద్ధి పుట్టింది, లేకుంటే ఈ బుద్ధి పుట్టదు. పుట్టిన దీనికి అనేకమైన ఆటంకాలు కలుగుతాయండి. మంచి పని చేసడానికి కలిగే ఆటంకాలు ఇక దేనికి కలగదు. ఈరోజు పార్టీకి పోదామనుకోండి, ఓ సినిమాకి పోదామనుకోండి, ఇంకెక్కడికైనా పోదామనుకోండి, ఏ ఆటంకాలు ఉండదు, ఈజీగా వెళ్ళిపోతుంది. అదే ఒక మందిరానికి, ఒక యజ్ఞానికి, ఒక సత్సంగానికి పోదామనుకోండి, 100 ఆటంకాలు వస్తాయి, 100 వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు అంటే ఇప్పుడు కారణం ఏం చెప్పరు. ఒకవేళ వస్తామనుకోని ఎందుకు రాలేదంటే 20 కారణాలు చెప్పారు. ఎవరైనా ఎందుకు వచ్చిందండి చెప్పలేదు, వచ్చింది ఎందుకు రాలేదు వస్తామనుకుంటారు కదా అంటే ఇప్పుడు 20 కారణాలు చెప్పాలి. అది మహామాయేతి శక్తితా, ఆ జగన్మాత యొక్క మాయ. సరే ఎంత చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం ఉన్నది మనకు.